ఉంటావు. హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే సంగీతం మ్యూట్లో పెట్టాను. మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు ఫస్ట్ ఫొటోస్ ఉంటాయి, 2 ఫొటోసే ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ యాడ్ చేసుకోవాలి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఉంది కదా ఫోటో, ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ప్రతి ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, నేనైతే ప్లస్ ఐకాన్ చేస్తాను. చూడండి, ఇలా ప్లస్ ఐకాన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం అటు ఇటు ఉంటుంది, ఇలా అడ్జస్ట్ చేసుకోండి, బాగుంటుంది. ఇలాగ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా రీప్లేస్ పెట్టుకోండి. ఇలా రీప్లేస్ పెట్టుకున్న తర్వాత మీరు అడ్జస్ట్ చేసుకొని అటు ఫింగ్స్తో అడ్జస్ట్ చేసుకొని సెట్ అయిపోతుంది. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కాపీ లేయర్ క్లిక్ చేసుకోండి. ఇలా కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింబల్ దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ ఏరియా అన్నదా ఏరోస్ అని దాన్ని ఇలా పేస్ట్ చేస్తే ఇలాగ ఎడిట్ అవుతుంది. దాన్ని ఇలాగ లీవికల్ కింద తీసుకురండి. ఇలాగ తీసుకొచ్చిన తర్వాత ఇలా ఎన్ని వరకు చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ లీక్ 6.24 మిల్లీ సెకండ్స్ అక్కడికి వచ్చిన తర్వాత ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఒక షేప్ తీసుకోండి. ఇలా ఒక షేప్ తీసుకున్న తర్వాత దాన్ని ఇలా స్ట్రైట్గా చేయండి. ఇలా స్ట్రైట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా కిందకి తీసుకురండి. ఇలాగా కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి షాడో కలర్ సెట్ చేసుకోండి. ఇక్కడ బ్లాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా మిడిల్లో తీసుకొచ్చేయండి. వైట్ క్లిక్ చేసి ఇక్కడ కలర్ ఇక్కడ సింబల్ ఉంది, ఈ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ వైట్ కలర్లోకి తీసుకురండి. ఇలాగా ట్రాన్స్పరెంట్లో క్లిక్ చేస్తే ఇలాగా అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం దాన్ని అడ్జస్ట్ చేసుకుందాం. ఇలా సింపుల్గా అడ్జస్ట్ అయిపోతుంది. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా క్లిక్ చేసుకొని ఎండ్ వరకు ఇలా క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకొని కిందకి తీసుకురండి. ఇలా ఇమేజ్ కిందకి కరెక్ట్ ఇమేజ్ కిందకి తీసుకొచ్చిన తర్వాత లీవికల్ కిందకి తీసుకొచ్చుకోండి చాలు. సరే, లీవికల్ కిందకి ఒకటే తీసుకొచ్చుకోండి. ఇలా లీవికల్ కిందకి తీసుకొస్తే ఇలా బార్డరు నీట్గా కలర్ అండ్ ఫీల్డ్లో ఉంటుంది, నీట్గా ఉంటుంది. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇలా ఇమేజ్ని కాపీ చేసుకొని ఇలా ఈ పాయింట్ కాడి నుంచి మళ్ళీ ఈ పాయింట్కి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఈ పాయింట్ కాడి నుంచి ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెట్టింగ్ బాగా షేర్ క్లిక్ చేసి మీకు నచ్చినంత రేషియోలో డౌన్లోడ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చేసి